తెలంగాణ రాష్ట్రంలోని బడియడి పిల్లల తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించుకోండి. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ దినపత్రికల్లో చూసినప్పుడు ప్రైవేటు పాఠశాలలోని ఫీజుల్ని భరించలేకుండా ఉన్నాయి. మామూలు ప్రాంతంలో కూడా ఎల్కేజీలో చేర్పించాలని వెళ్తే 50,000కు పైగా ఖర్చు అవుతుందని వారి యొక్క బాధను వెలిగెత్తుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పుస్తకాలకు కూడా ఎల్కేజీలోనే 4,500 బిల్లు వేస్తున్నారని కూడా ఒక తండ్రి ఇబ్బంది పడ్డ సందర్భాన్ని నేను చూశాను. కాబట్టి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, అప్పులు తెచ్చి చదివిస్తున్నారో పిల్లల్ని ఎల్కేజీ దగ్గర నుంచి, అది ఆరోగ్యకరం కాదు అని చెప్పి, మంచిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర కమిటీ కూడా అదే చెప్తున్నది. నేడు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారు. 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ఉన్నది. ఉపాధ్యాయులందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాన్ని కూడా మన ఎండాకాలంలో ఇచ్చారు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు అంటే తరగతి గదులు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, మంచినీరు కావచ్చు, ఈ సౌకర్యాలు కూడా మెరుగుపరిచారు. ఇవన్నీ మీరు గమనంలో ఉంచుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆర్థికంగా, ఎందుకు పిల్లల చదువుకి ఇంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారో మీ దగ్గరున్న ప్రభుత్వ స్కూల్కి వెళ్ళండి, పరిశీలించండి, ఉచితంగా ఆ బడిలో చదువు చెప్పించుకోండి. ఏమైనా ఇబ్బందులుంటే, అక్కడ చదువు చెప్పడంలో ఏమైనా తేడా ఉంటే అధికారులకు చెప్పండి. అధికారులతో పాటు తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర కమిటీకి కూడా, నాకు కూడా తెలియజేయండి. ఆ పాఠశాలలో పని విధానం మెరుగుపడేటట్టు, ఉపాధ్యాయుల తీరు మెరుగుపడేటట్టు కూడా పరిశీలిద్దాం. కానీ చాలా మంది ఉపాధ్యాయులు బ్రహ్మాండంగా చదువు చెప్తున్నారు. చాలా స్కూళ్లలో ఈ సంవత్సరం అడ్మిషన్లు పెరుగుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులందరూ ఒకసారి మీరు మీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళండి, పరిశీలించండి, అందులో చదివించుకోండి. తద్వారా ప్రభుత్వ బడులు నిలబెట్టుకోండి. ఖర్చులు లేని చదువులకు మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి, ఆర్థిక ఇబ్బందులు పడొద్దని చెప్పి తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర కమిటీ తెలంగాణ తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తుంది.